వచ్చేసి చైన్ అయితే చైన్ ఫిక్స్ అవుతుంది. చైన్ ఫిక్స్ అయిన తర్వాత ఇక్కడ ఈ మోటార్ అయితే దూరం ఉంటుంది, ఈ మోటార్ ఫిక్స్ చేసుకుంటాం. సో ఈ మోటార్ తిరిగే కొద్దీ టైర్ ఆ మోటార్ ఇప్పుడు గాలి అయితే లేకుండా మీరు ఉంటాక మనం ఫిట్ చేసుకోవాలి. మీ పైప్ అయితే కట్ చేసే కాకుండా కట్ చేసుకోవాలి, చైన్ కట్ చేసుకోవాలి. మన ఈ ఎక్స్పెరిమెంట్ మొత్తంలో మెయిన్ రోల్ వచ్చేసి మోటార్. ఒకవేళ ఈ మోటార్కి టైర్కి చైన్ అంతా పర్ఫెక్ట్గా ఫిక్స్ అయినప్పుడు ఎక్స్పెరిమెంట్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. సో ఇప్పుడు దాన్ని ఫిక్స్ చేస్తున్నాము. చేయకపోతే సెట్ అయితే ఎన్ని పల్లి తీసారని చూస్తున్నాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 మొత్తం 13 10 వరకు అయితే ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా సరే దాంట్లో వచ్చే ఫెయిల్యూర్స్ ని అబ్జర్వ్ చేసుకుంటేనే బెటర్ అయితే ఉండాలి. సక్సెస్ చేసుకోవాలి, సక్సెస్ అయితే ఇప్పుడు చాలా రోజులు చూసి కదా. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ని మొత్తం చూసినట్లయితే మాకు ఏదో ఒక ఫెయిల్యూర్ వస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే చైన్ డిస్టెన్స్ ఎక్కువ కదా, ఇంకా చైన్ పడుతుంది అనిపిస్తుంది. అందుకోసమే మోటార్ ఇప్పుడైతే మోటార్ ఒకసారి చెక్ చేస్తున్నాము. చైన్ పడుతుందా ఆగుతుందా సరిగ్గా జరుగుతుందా అని చెప్పేసి. అదే నేను స్పీడ్ జరుగుతుంది. ఇంత స్పీడ్తోనే ఇప్పుడు బాగా ఒకటి మొత్తం వెళ్ళిపోతుంది. గాడి పట్టి మొత్తం చైన్లో ఆయిల్ మొత్తం పోసి ఒకసారి బ్యాటరీ పెట్టి బాగాలేసిద్దామని దాన్ని ఆన్ చేసినాము. సో సంపులు అంతే దాంతో నీకు నాకు బాగా పడ్డది. ఘోరంగా ఇంజనీర్ పడ్డది. అంత ఇస్తుంది, గంట పడుతుంది. ఇంకొకసారి టెస్ట్ చేసి చూపిస్తాను మీకు. ఇలా బాగా అవుతుందా? అట్లా చేయకుండా మనం ఏం ప్రాసెస్ చేయబోతున్నాం అంటే కిందికి ఒక రాడ్ తీసుకున్నాము, ఇక్కడ ఒక రాడ్ నిలబెట్టి దీని మీద ఫిక్స్ చేసుకున్నాము. ఇది ఎందుకు అంటే మనం ఫాస్ట్ వెళ్ళేటప్పుడు ఇలా బాల్ వేసినాం అనుకోండి, బాల్ పోయి కరెక్ట్గా రెండింటి మధ్యలో పడుతుంది. సో రెండింటి మధ్యలో పడితే దీనికి రఫ్ అని ముందుకేదో పోతుంది. సో అట్లా మన షేక్ ఏం కాకుండా దీనికి వేయచ్చు బాల్. ఆ విధంగా సెటప్ అయితే వేస్తున్నాము. ముక్కలు చైన్ మీద పోసిన ఆయిల్ అది చూసి వీళ్ళు ఏం చేసారంటే ఒక మూట తెచ్చి మొత్తం మోటార్ మీద పోసినట్టు ఎట్లా కారుతుందో చూడండి. అదే అంతా ఇస్తుంది. టీవీ మొత్తం సర్వ నష్టమైంది.